డిఎల్పిఓ, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నా గారికి, ఫైర్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్, మా డిపార్ట్మెంట్ ఎస్ఐస్, ఎంఆర్ఓస్, ఎంపీడీఓస్ మరియు ఇక్కడ ఉన్న పీస్ కమిటీ జరగడానికి అధ్యక్షత వహించినటువంటి ఆర్మూర్ హెచ్హెచ్ఓ సిఐ రవికుమార్ సార్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా వీచేసినటువంటి గౌరవనీయులు ఆర్డీఓ రాజగౌడ్ గారికి, మరి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ రాజు గారికి, మరి అందరికీ అందుబాటులో ఉండి ఇక్కడ ఏసీపీగా ప్రమోషన్ పొంది అడిషనల్ ఎస్పీగా పోయినటువంటి బసవారెడ్డి సార్ గారు, అదేవిధంగా రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి సార్ గారు, ఇక్కడికి వీచేసినటువంటి డిఈలు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు అందరికీ కూడా గణపతి ఉత్సవ సంబరాలుగా జరుపుకోవడానికి కీలక పాత్రను పోషిస్తున్నాం. ప్రతి ఒక్క అధికారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క ఉత్సవాలు మతాల కారణాల వల్ల ఆర్మూర్ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇక్కడ లొల్లిలు కానీ ఎక్కడ కానీ జరిగాయి సార్. కానీ దీనికి గణపతి ఉత్సవాలకు సంబంధించిన ఇప్పుడు వర్షాలు పడడం కారణం వల్ల మరి తొడం రోడ్లు, అదేవిధంగా చెరువులో నీటి భాగం బాగా పెరిగింది కాబట్టి మరి అధికారులు ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, దానికి సంబంధించిన మున్సిపల్ కమిషనర్ ఆర్మూర్ గారు కానీ మరి ఆ యొక్క క్లియరెన్స్ దారీలు కానీ చెర్లల్లో ఇబ్బందులు లేకుండా చేయడానికి కీలక పాత్రను పోషించే కరెంటు మిత్రులు కూడా మరి ఆ యొక్క కరెంటు ఏదైతే వసతులు ఉంటాయో ఇప్పటి నుంచో చూసుకొని కరెంటును అందే విధంగా పిల్లలకు ఎక్కడ కూడా గణపతిలో ఉత్సవాలకు ఏం జరగకుండా మరి కీలక పాత్రను పోషించాలని కోరుకుంటూ మరి ఇవాళ గణేష్ పండుగ అనేది మన అందరూ కలిసి మెలిసి చేసుకోవాలని ఇప్పటిదాకా మన ఆర్మూర్ కానీ, క్రికెట్ కానీ, మామిడిపల్లి కానీ ఏ ప్రోగ్రాం పండుగ కానీ మంచిగా సంతోషం చేసుకొని మనం అలా పండుగ మేము పోతాం, మా పండుగ ఆలోస్తాం. ఇలా ఇప్పటిదాకా మన ఆర్మూర్లో ఇంత ఏం కాలే, ఇప్పటిదాకా అట్లానే మనం పండుగ చేసుకోవాలని సంతోషం అని నేను जब से देश आज़ाद हुआ है तब से हमारा इस कार्यक्रम चलता रह रहा है। इसीलिए मैं आप सभी से निवेदन करता हूँ कि अब तक इस तरीके से हम कोई भी ईद, जैसा कि हमारी रमज़ान, बकरीद हो या उनका गणेश या दशहरा, दीपावली हो, तमाम सभी ने मिलकर इसको ईद को मनाया है। उसी तरीके से हम सभी लोग इस गणेश पंडुक को भी हम सब मिलकर अच्छी तरह से एक जो कार्यक्रम होता है उनका, उनमें हम साथ देकर और उनके हिम्मत अफजाई करेंगे। लिहाजा मैं पुलिस डिपार्टमेंट से एक रिक्वेस्ट करना चाहता हूँ कि ये ईद के मौके पर यहाँ पर जो शराब का और जो कारोबार होता है, इस चीज़ में यहाँ पर लोग पीकर बहक जाते हैं। लिहाजा इन हालात को मद्देनज़र रखते हुए इन वैंसों को थोड़ा सा रोक कर पल्ली के अंदर, एक बात तो बोलना नहीं चाह रहा हूँ लेकिन एक मौका दिए है बात करने के लिए, हमारे पिरकीड़ा और आर्मूर मामिडपल्ली के अंदर गांजे का बिजनेस बहुत जोरों पर चल रहा है, जिनमें हमारे नौजवान बच्चे 15-16 साल के साथ तकलीफ होती है दिल को। इसीलिए मैं आप लोगों से रिक्वेस्ट करता हूँ कि उसके ऊपर थोड़ा सा जोर दिया जाए। धन्यवाद। पीस कमिटी నిర్వహించిన ఆర్మూర్ పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి, రాధాకృష్ణ గారి జయంతి కాబట్టి మరి మాజీ రాష్ట్రపతి వారికి తెలియజేస్తున్నాను. సార్, ఆర్మూర్లో ఏదైతే ఉన్నదో వారు భారత రాష్ట్రపతి మాజీ ఈరోజు ఇంకా ఏదైతే ఆర్మూర్ ప్రాంతం, ఆర్మూర్, మామిడిపల్లి, పెరిగి ఈ 3 ప్రాంతాల్లో ఇంతవరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకున్నాం. గతంలో ఎప్పుడు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీ గారు గతంలో సిఐగా ఇక్కడ పనిచేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న అధికారులు కూడా చాలామంది ఉన్నారు. మరి వారికి కూడా తెలుసు మన ఆర్మూర్ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.